పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ బుద్ధి కూడా ఈ స్పృహ కూడా చంద్రబాబు నాయుడుకి లేదా కాబట్టి ఇతను నేను కుల ఫీలింగ్ ఉందన్నాను. ఈ మాట ముఖ్యమంత్రి అనొచ్చా? అనదగునా? అన్నాడు ఊరుకున్నాడా? వాళ్ళ టీడీపీ నాయకులు ఏమన్నారు? మీరు దళితులు, మీరు వెనకబడ్డ వర్గం వాళ్ళు, మీకు రాజకీయాలు ఎందుకురా, మాకు పదవులు కావాలి, మీకెందుకురా పిచ్చి ముండా కొడకల్లారా, ఈ భాషతో మీరు లైవ్లో చూపించేప్పుడు మీకు ఈ తెలుగుదేశం పార్టీకి కుల పిచ్చి లేదు అని నేను ఎందుకు అనుకోవాలి? ఎవడన్నా ఏ ఎమ్మెల్యే అయినా సరే దళితులు మీకెందుకురా రాజకీయాలు అంటాడా? రాజకీయాలు దళితులు, ఒక దళితులకి, ఒక అమ్మవారికి, ఒక రెడ్డికి, ఒక మాలకు, ఒక బాధికి కాదే. ప్రజాస్వామ్యంలో ఓటు ఉన్న ప్రతి వాడికి, ప్రతి పౌరుడికి రాజకీయాలు కావాలి. రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. అంటే దళితులు సర్వీస్కి పనికిరారా? ఉన్న కమ్మకాస్టులు పుట్టిన వాళ్ళే పదవులు ఏలటానికి పనికొస్తారా? మన చంద్రబాబుని ఎందుకు అనకూడదు? చంద్రబాబు కుల గజ్జి ఉందని ఎందుకు అనకూడదు? మరి దీన్ని ఎప్పుడన్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడన్నా రాశాడా? ఇదే ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని జగన్మోహన్ రెడ్డి అని ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో, ఏబిఎన్ ఛానల్లో ఫ్రంట్లో వచ్చేసి ఇతనికి మదం, అహంకారం, ఇతని నమ్మటికి ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయండి అనేవాడు వేదా రాధాకృష్ణ అన్నయ్య నువ్వు? నేను ఆనందానికి రెండు కలిపి ఆపాదిస్తావా? నేను కులం గురించి నేను మాట్లాడితే నా మీద రిపోర్ట్ ఇచ్చారా? ఆ రిపోర్ట్ నాకు వచ్చిందా? ఆ నోటీసు నాకు ఇచ్చారా? ఇదా నువ్వు రాస్తావు? ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్, ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్ ఏంటంటే చూడండి, పలానా సినిమా తీశారంట మీరు, ఆ సినిమాలో చంద్రబాబును మలయం చేస్తున్నారంట, దానికి ఇచ్చిన నోటీసు అని ఇచ్చారు. నువ్వు రాత్రి ఏబిఎన్లో ఏం రాశావు? రాధాకృష్ణ అన్నయ్య, నువ్వంటే నాకు చాలా గౌరవం. నిన్ను ఒక్కటే ఒక్క మాట అడుగుతున్నా. ఎప్పుడో నువ్వు రాశావు పేపర్ పెట్టిన కొత్తలో, అక్షరం ఆయుధంగా మారుస్తాను అని. అక్షరం మీ ఆయుధం, ఇలాంటి భాష ఏదో మాట్లాడావు. నువ్వు అక్షరాన్ని ఆయుధంగా మార్చకపోయినా పర్వాలేదు, కానీ అక్షరాన్ని వేస్ట్గా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దు రాధాకృష్ణ అన్నయ్య. నువ్వు మీడియా వ్యభిచారం చేస్తున్నావు. అబద్ధం ఆడేవాడిని ఏమంటారు తెలుసా? లంగా, లోఫర్, లఫూట్, బ్రోకర్, లోఫర్, చీపర్ అంటారు. ఇవన్నీ నువ్వేగా ఏ రాధాకృష్ణ అన్నయ్య? నా గురించి నేను వెరీ కామన్ మ్యాన్నే, నా గురించి ఒక వార్తని తిప్పి చెబుతావా? నువ్వేం చెప్పాలి? విడివిడిగా రాసుకో. నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం, ఇంకా చాలా ఇష్టం నీకు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎలాగైనా దండం పెట్టుకోవచ్చు, పొద్దున్న లేచి కాళ్ళకి దండం పెట్టచ్చు, కాళ్ళు నాకొచ్చు, నాకే అభ్యంతరం లేదు. కానీ నేను ఆనందాన్ని అన్నాడు, ఈ కేసు పైన మురళికి నోటీస్ పంపిస్తే నేను నాకు అనలేదు చంద్రబాబుని అని అన్నట్టుగా ఈ డైలాగులతో నువ్వు రాత్రి వంట వార్చావే ఏబిఎన్లో. నేను స్వయంగా చూశానే, నా తల్లి సాక్షిగా. చూసేవాళ్ళు అనుకుంటారు నిన్న చంద్రబాబుని విమర్శించాడు, మళ్ళీ ఏబిఎన్ రాగానే భయపడిపోయి టీవీలో నేను చంద్రబాబు అనలేదు అన్నాను. చంద్రబాబునే, చంద్రబాబు కులపిచ్చి ఉంది, మానసిక రోగి. రోగి కాకపోతే ఎవడన్నా ఎస్టీ కులంలో పుట్టాలని ఏ ముఖ్యమంత్రిని అంటాడండి? నేను అనగలనా? కనీసం కామన్ మ్యాన్నే. నువ్వు అంత చీప్గా మాట్లాడితే రాధాకృష్ణ దాన్ని తిప్పి పోసాన్ని అనుపాపనలు చేయడానికి నేను మళ్ళీ అనలేదు అని అన్నట్టు మీరు రాత్రి మీడియా మొత్తం మీరు రాత్రి ఆ క్లిప్పింగ్ మీరు చూడండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో వచ్చింది. రామారావు గారు ఎవరో దానికి ఎక్కడి నుంచో ఆయన మాట్లాడారు. మధ్యలో ఈ కుటుంబరావు గారు వచ్చారు. కుటుంబరావు గారు వచ్చి అంటారు, ఒకవేళ ఇతను నిజంగా హెల్త్ బాగాలేదు అనేది లెటర్ అబద్ధం అయితే ఇంకా పెద్ద నేరం అది అన్నాడు. అరే నానా, గుర్తుపెట్టుకో, చంద్రబాబు కాళ్ళు నాకుతూ ఒక నామినేటెడ్ పదవి కోసం వెంట తిరిగి నామినేటెడ్ పదవి తెచ్చుకొని చంద్రబాబు కాళ్ళు పిసుకుతూ విలువలు దిగదార్చుకుంటూ బతుకుతున్నా వాళ్ళలా కాదురా బాబు. నేను ప్రతి పైసా నా కష్టంతో సంపాదించుకున్నవి. ఐఎమ్ ఏ క్లీన్ పర్సన్. ఎప్పుడు అబద్ధం ఆడను, ఆడితే మీడియా ముందు ఒప్పుకుంటా. మీడియాలో ప్రతి ఒక్క జర్నలిస్ట్కి, ప్రతి ఒక్క రిపోర్టర్కి, ప్రతి ఒక్క కెమెరామాన్ కాళ్ళకి దండం పెట్టి మరీ క్షమాపణ చెప్తా. అది నా క్యారెక్టర్. రాధాకృష్ణ నీది ఆ క్యారెక్టర్ కాదు. నువ్వు లంగావి.